జరుగుతున్నాయో పెహల్గాం ఘటన తర్వాత మనము దేశవ్యాప్తంగా భారతదేశంలో దూసుకుని వెళ్ళి ఏదైతే పాకిస్తాన్ మన 26 మంది మహిళల సింధూరం తీయడం జరిగిందో ఈరోజు దాని ఫలితం ఖచ్చితంగా పాకిస్తాన్ వారు టెర్రరిజం, ఎందుకంటే పాకిస్తాన్ కూడా, ఎందుకంటే వారు వేసే బాంబులు ఏదైతే ఉన్నారో మన వాళ్ళు కేవలం ఉగ్రవాదుల మీదే బాంబులు వేయడం జరుగుతుంది. కానీ వారు డైరెక్ట్గా సామాన్య ప్రజల మీద కూడా వేయటం జరిగింది, గాయపడడం కూడా జరుగుతుంది. అదే గనక వారి ఉద్దేశం అయితే ఖచ్చితంగా మన దేశ ప్రధానమంత్రి గారు వారికి తగిన సమాధానం ఇవ్వబోతున్నారు. ఈ విషయంలో మనందరం కూడా సామాన్యులుగా, మానవతావాదులుగా ఎవరికి ఏ కష్టం వచ్చినా, మన దేశంలో ఏ విపత్తు వచ్చినా మనందరం తట్టుకోగలమన్న విషయం భారతీయులు అందరికీ ఆ ధైర్యం ఉంది. కానీ ఏ పాకిస్తాన్ అయితే మాట్లాడిందో, ఉగ్రవాదులను పోషించిందో, ఈరోజు వాళ్ళ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ పారిపోయి వెళ్ళిపోతున్నాడు. కానీ మన దేశ ప్రధాని గారు ప్రతిదీ సమీక్షిస్తూ ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి, ఎవరికి హాని జరగకుండా చూడాలని చెప్పి అమిత్ షా గారేమో ఇండియాలో ఉండి దాన్ని చూడడం, అలాగే వార్ ఏదైతే జరుగుతుందో ఆ వార్ని మొత్తం పర్యవేక్షణలో అజిత్ దోవల్ గారు చేయడము, అలాగే ఇద్దరు మహిళల ఆధ్వర్యంలో మన డిఫెన్స్ అంతా కూడా నడవడం అన్నది, మహిళా శక్తి ఎంత ఉంటుంది అన్నది ఈరోజు ప్రధానమంత్రి గారు మోదీ గారు సమాధానం చెప్పడము దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ దేశాలు కూడా చెప్తున్నాయి. ఏమనంటే భారతదేశానికి వీరు చేసేది తప్పు అని చెప్తున్నాయి. అయినా సరే మన సంస్కారము, మన మానవతావాదమే ఇంకా ఈ రోజు వరకు కూడా ప్రతిదీ ఆలోచించి స్టెప్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా భారతదేశంలో మన ప్రధానమంత్రి గారు సరైన సమాధానం ఇవ్వబోతున్నారు. నామరూపాలు లేకుండా, ఏ మానవతావాదం లేకుండా ఈ సైనికుల్ని హతమారుస్తున్నారో ప్రతి దానికి భారతదేశం నుంచి సమాధానం రాబోతుంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా మనది అవ్వబోతుంది. ఖచ్చితంగా ఇదంతా జరగబోతుంది. కాకపోతే ఈ లోపల వచ్చి అందరం కూడా, మన ప్రజలందరం కూడా మన సమన్వయంతో మన దేశం కోసం, మన ధర్మం కోసం మనకు చేతనైనంత సహాయం చేయాలని ఈరోజు సింధూర్ వాక్ ఫర్ సింధూర్ అని చెప్పి మేము ఇక్కడ అమీర్పేట్ డివిజన్లో చేయబోతున్నాము. అది సంఘీభావం. ఏ సైనికులైతే వారి భార్యల సింధూరాన్ని పణంగా పెట్టుకుని మనకి కాపాడుతున్నారో అదే మహిళలందరూ ఈరోజు వచ్చి మా కోసం సైనికులు ఇంత కష్టపడుతున్నారు అని వారికి ధన్యవాదాల కార్యక్రమంగా ఈరోజు అమీర్పేట్ డివిజన్లో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భారత్ మాతాకి జై. జరుగుతున్నాయో పెహల్గాం ఘటన తర్వాత మనము దేశవ్యాప్తంగా భారతదేశంలో దూసుకుని వెళ్ళి ఏదైతే పాకిస్తాన్ మన 26 మంది మహిళల సింధూరం తీయడం జరిగిందో ఈరోజు దాని ఫలితం ఖచ్చితంగా పాకిస్తాన్ వారు టెర్రరిజం, ఎందుకంటే పాకిస్తాన్ కూడా, ఎందుకంటే వారు వేసే బాంబులు ఏదైతే ఉన్నారో మన వాళ్ళు కేవలం ఉగ్రవాదుల మీదే బాంబులు వేయడం జరుగుతుంది. కానీ వారు డైరెక్ట్గా సామాన్య ప్రజల మీద కూడా వేయటం జరిగింది, గాయపడడం కూడా జరుగుతుంది. అదే గనక వారి ఉద్దేశం అయితే ఖచ్చితంగా మన దేశ ప్రధానమంత్రి గారు వారికి తగిన సమాధానం ఇవ్వబోతున్నారు. ఈ విషయంలో మనందరం కూడా సామాన్యులుగా, మానవతావాదులుగా ఎవరికి ఏ కష్టం వచ్చినా, మన దేశంలో ఏ విపత్తు వచ్చినా మనందరం తట్టుకోగలమన్న విషయం భారతీయులు అందరికీ ఆ ధైర్యం ఉంది. కానీ ఏ పాకిస్తాన్ అయితే మాట్లాడిందో, ఉగ్రవాదులను పోషించిందో, ఈరోజు వాళ్ళ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ పారిపోయి వెళ్ళిపోతున్నాడు. కానీ మన దేశ ప్రధాని గారు ప్రతిదీ సమీక్షిస్తూ ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి, ఎవరికి హాని జరగకుండా చూడాలని చెప్పి అమిత్ షా గారేమో ఇండియాలో ఉండి దాన్ని చూడడం, అలాగే వార్ ఏదైతే జరుగుతుందో ఆ వార్ని మొత్తం పర్యవేక్షణలో అజిత్ దోవల్ గారు చేయడము, అలాగే ఇద్దరు మహిళల ఆధ్వర్యంలో మన డిఫెన్స్ అంతా కూడా నడవడం అన్నది, మహిళా శక్తి ఎంత ఉంటుంది అన్నది ఈరోజు ప్రధానమంత్రి గారు మోదీ గారు సమాధానం చెప్పడము దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ దేశాలు కూడా చెప్తున్నాయి. ఏమనంటే భారతదేశానికి వీరు చేసేది తప్పు అని చెప్తున్నాయి. అయినా సరే మన సంస్కారము, మన మానవతావాదమే ఇంకా ఈ రోజు వరకు కూడా ప్రతిదీ ఆలోచించి స్టెప్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా భారతదేశంలో మన ప్రధానమంత్రి గారు సరైన సమాధానం ఇవ్వబోతున్నారు. నామరూపాలు లేకుండా, ఏ మానవతావాదం లేకుండా ఈ సైనికుల్ని హతమారుస్తున్నారో ప్రతి దానికి భారతదేశం నుంచి సమాధానం రాబోతుంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా
మనది అవ్వబోతుంది. ఖచ్చితంగా ఇదంతా జరగబోతుంది. కాకపోతే ఈ లోపల వచ్చి అందరం కూడా మన ప్రజలందరం కూడా మనం సమన్వయంతో మన దేశం కోసం, మన ధర్మం కోసం మనకు చేతనైనంత సహాయం చేయాలని ఈరోజు సింధూర్ ఫర్ వాక్ ఫర్ సింధూర్ అని చెప్పి మేము ఇక్కడ అమీర్పేట్ డివిజన్లో చేయబోతున్నాము. అది సంఘీభావం. ఏ సైనికులైతే వారి భార్యల సింధూరాన్ని పణంగా పెట్టుకుని మనకి కాపాడుతున్నారో అదే మహిళలందరూ ఈరోజు వచ్చి మా కోసం సైనికులు ఇంత కష్టపడుతున్నారు అని వారికి ధన్యవాదాల కార్యక్రమంగా ఈరోజు అమీర్పేట్ డివిజన్లో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భారత్ మాతాకి జై. జరుగుతున్నాయో పెహల్గాం ఘటన తర్వాత మనము దేశవ్యాప్తంగా భారతదేశంలో దూసుకుని వెళ్ళి ఏదైతే పాకిస్తాన్ మన 26 మంది మహిళల సింధూరం తీయడం జరిగిందో ఈరోజు దాని ఫలితం ఖచ్చితంగా పాకిస్తాన్ వారు టెర్రరిజం, ఎందుకంటే వారు వేసే బాంబులు ఏదైతే ఉన్నారో మన వాళ్ళు కేవలం ఉగ్రవాదుల మీదే బాంబులు వేయడం జరుగుతుంది. కానీ వారు డైరెక్ట్గా సామాన్య ప్రజల మీద కూడా వేయటం జరిగింది, గాయపడడం కూడా జరుగుతుంది. అదే గనక వారి ఉద్దేశం అయితే ఖచ్చితంగా మన దేశ ప్రధానమంత్రి గారు వారికి తగిన సమాధానం ఇవ్వబోతున్నారు. ఈ విషయంలో మనందరం కూడా సామాన్యులుగా, మానవతావాదులుగా ఎవరికి ఏ కష్టం వచ్చినా, మన దేశంలో ఏ విపత్తు వచ్చినా మనందరం తట్టుకోగలమన్న విషయం భారతీయులు అందరికీ ఆ ధైర్యం ఉంది. కానీ ఏ పాకిస్తాన్ అయితే మాట్లాడిందో, ఉగ్రవాదులను పోషించిందో, ఈరోజు వాళ్ళ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ పారిపోయి వెళ్ళిపోతున్నాడు. కానీ మన దేశ ప్రధాని గారు ప్రతిదీ సమీక్షిస్తూ ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి, ఎవరికి హాని జరగకుండా చూడాలని చెప్పి అమిత్ షా గారేమో ఇండియాలో ఉండి దాన్ని చూడడం, అలాగే వార్ ఏదైతే జరుగుతుందో ఆ వార్ని మొత్తం పర్యవేక్షణలో అజిత్ దోవల్ గారు చేయడము, అలాగే 2 మహిళల ఆధ్వర్యంలో మన డిఫెన్స్ అంతా కూడా నడవడం అన్నది మహిళా శక్తి ఎంత ఉంటుంది అన్నది ఈరోజు ప్రధానమంత్రి గారు మోదీ గారు సమాధానం చెప్పడము దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ దేశాలు కూడా చెప్తున్నాయి. ఏమనంటే భారతదేశానికి వీరు చేసేది తప్పు అని చెప్తున్నాయి. అయినా సరే మన సంస్కారము, మన మానవతావాదమే ఇంకా ఈ రోజు వరకు కూడా ప్రతిదీ ఆలోచించి స్టెప్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా భారతదేశంలో మన ప్రధానమంత్రి గారు సరైన సమాధానం ఇవ్వబోతున్నారు. నామరూపాలు లేకుండా, ఏ మానవతావాదం లేకుండా ఈ సైనికుల్ని హతమారుస్తున్నారో ప్రతి దానికి భారతదేశం నుంచి సమాధానం రాబోతుంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా మనది అవ్వబోతుంది. ఖచ్చితంగా ఇదంతా జరగబోతుంది. కాకపోతే ఈ లోపల వచ్చి అందరం కూడా మన ప్రజలందరం కూడా మనం సమన్వయంతో మన దేశం కోసం, మన ధర్మం కోసం మనకు చేతనైనంత సహాయం చేయాలని ఈరోజు సింధూర్ ఫర్ వాక్ ఫర్ సింధూర్ అని చెప్పి మేము ఇక్కడ అమీర్పేట్ డివిజన్లో చేయబోతున్నాము. అది సంఘీభావం. ఏ సైనికులైతే వారి భార్యల సింధూరాన్ని పణంగా పెట్టుకుని మనకి కాపాడుతున్నారో అదే మహిళలందరూ ఈరోజు వచ్చి మా కోసం సైనికులు ఇంత కష్టపడుతున్నారు అని వారికి ధన్యవాదాల కార్యక్రమంగా ఈరోజు అమీర్పేట్ డివిజన్లో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భారత్ మాతాకి జై. జరుగుతున్నాయో పెహల్గాం ఘటన తర్వాత మనము దేశవ్యాప్తంగా భారతదేశంలో దూసుకుని వెళ్ళి ఏదైతే పాకిస్తాన్ మన 26 మంది మహిళల సింధూరం తీయడం జరిగిందో ఈరోజు దాని ఫలితం ఖచ్చితంగా పాకిస్తాన్ వారు టెర్రరిజం, ఎందుకంటే వారు వేసే బాంబులు ఏదైతే ఉన్నారో మన వాళ్ళు కేవలం ఉగ్రవాదుల మీదే బాంబులు వేయడం జరుగుతుంది. కానీ వారు డైరెక్ట్గా సామాన్య ప్రజల మీద కూడా వేయటం జరిగింది, గాయపడడం కూడా జరుగుతుంది. అదే గనక వారి ఉద్దేశం అయితే ఖచ్చితంగా మన దేశ ప్రధానమంత్రి గారు వారికి తగిన సమాధానం ఇవ్వబోతున్నారు. ఈ విషయంలో మనందరం కూడా సామాన్యులుగా, మానవతావాదులుగా ఎవరికి ఏ కష్టం వచ్చినా, మన దేశంలో ఏ విపత్తు వచ్చినా మనందరం తట్టుకోగలమన్న విషయం భారతీయులు అందరికీ ఆ ధైర్యం ఉంది. కానీ ఏ పాకిస్తాన్ అయితే మాట్లాడిందో, ఉగ్రవాదులను పోషించిందో, ఈరోజు వాళ్ళ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ పారిపోయి వెళ్ళిపోతున్నాడు. కానీ మన దేశ ప్రధాని గారు ప్రతిదీ సమీక్షిస్తూ ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి, ఎవరికి హాని జరగకుండా చూడాలని చెప్పి అమిత్ షా గారేమో ఇండియాలో ఉండి దాన్ని చూడడం, అలాగే వార్ ఏదైతే జరుగుతుందో ఆ వార్ని మొత్తం పర్యవేక్షణలో అజిత్ దోవల్ గారు చేయడము, అలాగే 2 మహిళల ఆధ్వర్యంలో
మన డిఫెన్స్ అంతా కూడా నడవడం అన్నది మహిళా శక్తి ఎంత ఉంటుంది అన్నది ఈరోజు ప్రధానమంత్రి గారు మోదీ గారు సమాధానం చెప్పడము దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ దేశాలు కూడా చెప్తున్నాయి. ఏమనంటే భారతదేశానికి వీరు చేసేది తప్పు అని చెప్తున్నాయి. అయినా సరే మన సంస్కారము మన మానవతావాదమే ఇంకా ఈ రోజు వరకు కూడా ప్రతిదీ ఆలోచించి స్టెప్ తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా భారతదేశంలో మన ప్రధానమంత్రి గారు సరైన సమాధానం ఇవ్వబోతున్నారు. నామరూపాలు లేకుండా ఏ మానవతావాదం లేకుండా ఈ సైనికుల్ని హతమారుస్తున్నారో ప్రతి దానికి భారతదేశం నుంచి సమాధానం రాబోతుంది. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కూడా మనది అవ్వబోతుంది. ఖచ్చితంగా ఇదంతా జరగబోతుంది. కాకపోతే ఈ లోపల వచ్చి అందరం కూడా మన ప్రజలందరం కూడా మనం సమన్వయంతో మన దేశం కోసం మన ధర్మం కోసం మనకు చేతనైనంత సహాయం చేయాలని ఈరోజు సింధూర్ ఫర్ వాక్ ఫర్ సింధూర్ అని చెప్పి మేము ఇక్కడ అమీర్పేట్ డివిజన్లో చేయబోతున్నాము. అది సంఘీభావం. ఏ సైనికులైతే వారి భార్యల సింధూరాన్ని పణంగా పెట్టుకుని మనకి కాపాడుతున్నారో అదే మహిళలందరూ ఈరోజు వచ్చి మా కోసం సైనికులు ఇంత కష్టపడుతున్నారు అని వారికి ధన్యవాదాల కార్యక్రమంగా ఈరోజు అమీర్పేట్ డివిజన్లో మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. భారత్ మాతాకి జై.